శుక్రవారం 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ తో వచ్చాడు. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయ్యిందనే టాక్ కూడా వచ్చింది. కాకపోతే ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేవు. అసలు రాజ్ తరుణ్ నుంచి ఇలాంటి సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజ్ తరుణ్ కి ఉండాల్సిన ఫుట్ ఫాల్స్ కూడా లేకుండా పోయింది. ప్రియదర్శి ప్రేమంటేతో వచ్చాడు. ఇదొక క్రైమ్ కామెడీ జానర్ సినిమా. కాకపోతే ఈ సినిమాని ప్రేమ పెళ్లి విడాకులని ప్రచారం చేశారు. సినిమా చూశాక కంటెంట్ తేడా కొట్టేసింది. మాది మంచి ఫ్యామిలీ సినిమా అని ప్రచారం చేసుకున్నా అప్పులు తీర్చుకోవడానికి దొంగతనాలు చేసే ఈ జోడి మెప్పించుకోలేకపోయింది. అల్లరి నరేష్ రైల్వే కాలనీతో వచ్చాడు. ఇదొక థ్రిల్లర్. సినిమా చూశాక చిన్న యూట్యూబ్ లైన్ పట్టుకుని సినిమా ఎలా తీశారని అవాక్కయ్యేలా చేసింది. ఇంటర్వెల్ వరకు కథేంటో రిజిస్టర్ కాదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం గంట నిడివి భరించడం ప్రేక్షకుల వల్ల కూడా కాలేదు. సెకండ్ హాఫ్ అంతా అనవసరమైన ట్విస్ట్లు ఇచ్చుకుంటూ వెళ్లి చాలా పేలవంగా సినిమాని ముగించారు. నరేష్ స్క్రిప్ట్ సెలక్షన్స్ పై అనుమానాలు రేకెత్తించిన సినిమా ఇది. చిన్న సినిమాగా వచ్చిన రాజు వెట్స్ రాంబాయి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపిస్తుంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి షో రన్నర్. లిటిల్ హార్ట్స్ ని విజయవంతంగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన బన్నీవాసు, వంశీ, నందిపాటి సినిమాకి కావలసిన బూస్ట్ ఇచ్చారు. ఈటీవీ లాంటి సంస్థ నిర్మాణంలో ఉంది. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ప్రచారంలో కూడా రాణించింది. సంచలనమైన ముగింపు, ప్రచారం జనంలోకి వెళ్ళింది. సినిమాకి మంచి ఫుట్ ఫాల్స్ కూడా కనిపించాయి. ముఖ్యంగా తెలంగాణ బెల్ట్ లో సినిమాకి మంచి ఆదరణ ఉంది. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఆడియన్స్ రాజు విత్ రాంబాయ్ పై మొగ్గు చూపారు.